వెల్కమ్ బ్యాక్. జూలై 8వ తేదీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది. జూలై 5న భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక జూలై 8 నుంచి తమ విమానాలన్నీ భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచే నడుస్తాయని పలు విమానయాన సంస్థలు కూడా ప్రకటించాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, ఏంటి విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ జూలై 8 నుంచి సర్వీస్లోకి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? స్వామి, ఆంధ్రప్రదేశ్ వైమానిక రంగంలోనే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతుందనే చెప్పొచ్చు. జూలై 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. వీలైనంత త్వరగా ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నాం, జూలై 5వ తేదీన ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆయన చెప్పారు. అయితే జూలై 8వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు భోగాపురం నుంచే నడవనున్నాయి. సాధారణంగా కొత్త విమానాశ్రయం వస్తే కోడ్ మారుతుంది, కానీ ఇక్కడ విశాఖపట్నం పాత ఎయిర్పోర్ట్ కోడ్ అయినటువంటి VTZ దాన్నే భోగాపురానికి కూడా కొనసాగిస్తున్నారు. దీనివల్ల బుకింగ్ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అయితే అంతర్జాతీయ విమానయాన సంస్థ సింగపూర్ ఎయిర్లైన్స్ దాని బడ్జెట్ ఎయిర్లైన్ అయినటువంటి స్కూట్ ఇప్పటికే ప్రయాణికులకు అధికారికంగా ఒక సర్క్యులర్ అయితే జారీ చేసింది. స్కూట్ ఎయిర్లైన్స్ అడ్వైజరీ ప్రకారంగా 8వ తేదీ ఆ తర్వాత ప్రయాణించాల్సినటువంటి ఈ యొక్క ప్రయాణికులంతా కూడా కొత్త ఎయిర్పోర్ట్ కి రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. విశాఖపట్నం పాత విమానాశ్రయానికి కాకుండా విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్పోర్ట్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఇది వైజాగ్ సిటీ సెంటర్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్కూట్ ఎయిర్లైన్స్ చెక్ ఇన్ కౌంటర్లు కొత్త విమానాశ్రయంలోనే టెర్మినల్ 1 లో ఉంటాయని కూడా అడ్వైజరీలో స్పష్టం చేసింది. విమానం బయలుదేరే సమయానికి 150 నిమిషాలు అంటే 2.5 గంటల ముందే చెక్ ఇన్ కౌంటర్లు తెరుచుకుంటాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా బోర్డింగ్ పూర్తి కావాలంటే కనీసం 2 గంటల ముందే ఎయిర్పోర్ట్ కు చేరుకోవాలని కూడా ఆ స్కూట్ సంస్థ సూచించింది. అయితే స్వామి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల ఉత్తరాంధ్ర ముఖ చిత్రం కూడా మారబోతుంది. ప్రస్తుతం వైజాగ్ ఎయిర్పోర్ట్ నగరానికి చాలా దగ్గరగా ఉంది, కానీ భోగాపురం 50 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల సిటీ నుంచి వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయం, అదేవిధంగా క్యాబ్ ఛార్జీల భారం కూడా పెరగబోతుంది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఎక్స్ప్రెస్ వే లేకపోతే మెట్రో ఆర్టీసీ కనెక్టివిటీని కూడా వేగవంతం చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పనులు కూడా కనెక్టింగ్ రోడ్స్ కూడా ఈ జూన్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుత విశాఖపట్నం విమానాశ్రయం భారత నౌకాదళం ఆధీనంలో ఉంది. దీనివల్ల కొన్ని సమయాల్లో పౌర విమానాల రాకపోకలపైన కొంత ఆంక్షలు ఉన్నాయి. భోగాపురం పూర్తయిన తర్వాత ఈ గ్రీన్ఫీల్డ్ మొత్తం ఈ గ్రీన్ఫీల్డ్ పౌర విమానాశ్రయం కావడం వల్ల ఇక్కడ 24 గంటలు కూడా విమానాలు ల్యాండ్ అవటానికి, టేక్ ఆఫ్ అవటానికి కూడా వీలుంటుంది. అంతేకాకుండా రన్వే కూడా పెద్దదిగా ఉండటం, అత్యాధునిక మౌలిక వసతులు ఉండటం వల్ల యూరోప్, అమెరికా, గల్ఫ్ దేశాల నుంచి నేరుగా వైజాగ్ కి పెద్ద విమానాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మొత్తానికైతే జూలై మొదటి వారంలో ప్రయాణాలు పెట్టుకునేవారు విమానయాన సంస్థల నుంచి వచ్చే మెసేజ్లు, ఈమెయిల్స్ నిరంతరం గమనిస్తూ ఉండటం మంచిది. ఎందుకంటే పాత ఎయిర్పోర్ట్ నుంచి కొత్త ఎయిర్పోర్ట్ కు సర్వీసులు మారే ఆ 2-3 రోజులు ట్రాన్సిషన్ పీరియడ్స్ కాబట్టి కొంత అప్రమత్తంగా ఉంటే మంచిది అన్నది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. రైట్ కృష్ణ.